అయితే మద్య నిషేధం గురించి కూడా మాల్యాద గారు మాట్లాడారు. వాళ్ళ సొంత మామ ఎన్టీ రామారావు గారు మద్య నిషేధాన్ని అమలు చేస్తే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసినటువంటి మద్య నిషేధాన్ని ఎత్తేసినటువంటి ఘనత అండి మీ చంద్రబాబు నాయుడు గారిది. ఈ రాష్ట్రంలో ఏ విధంగా బెల్ట్ షాపులు 2014లో కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ విధంగా విలయ తాండవం చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దయచేసి అబద్ధాలను చెప్పేటువంటి ప్రయత్నం చేయొద్దు. అలాగే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కాదు, ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ చెప్తాను. అంటే ఒక మాట, మద్యం మిగతా హామీలు ఇవి అంటే ఏమో కానీ మద్యం విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి నిర్ణయాలు హామీలు ఇచ్చుకుంటే బెటర్. పార్టీలు ఏవైనా, అది మీ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీని కాదు. మద్య నిషేధం ఒక మాట వినండి రాజీవ్ గారు వినండి. మీరు 3 దశల్లో చేస్తామని చెప్పినా 30 దశల్లో చేస్తామని చెప్పినా మద్య నిషేధం అనేది అనవసరమైన అపోహలకి లేకపోతే మాఫియాలకి దారితీస్తుంది తప్ప సాధ్యమయ్యేది కాదు. ఎందుకులే ఇంకా కాంగ్రెస్ హయాంలో గడిచిన మొన్నటి 5 ఏళ్ల ముందు జరిగిన కాంగ్రెస్ హయాంలో మద్యం సిండికేట్లు ఎలా జరిగాయో సాక్షాత్తు మంత్రే జైలుకి వెళ్ళిన పరిస్థితులు చూసాం కదా. కాబట్టి అది మాఫియాలకు దారితీస్తుంది. మద్యం మాఫియా నియంత్రణ వేరు, నిషేధం వేరు. ఏదన్నా కాస్త చేస్తే ఢిల్లీ ప్రభుత్వం తరహాలో నియంత్రించవచ్చేమో కానీ నిషేధం అని చెప్పడం అనేది మరి కొంచెం అంత సాధ్యమయ్యే పని కాదు. ఎనీవే మీ ఇష్టం. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో కంక్లూడ్ చేయండి. మద్య నిషేధం కంక్లూడ్ సార్. మద్య నిషేధం ఖచ్చితంగా మీ మాటలను ఏకీపిస్తాను. మద్య నిషేధం అనేది జరగడం అనేది చాలా క్లిష్టతరమైనటువంటి అంశం. అందుకే మా నాయకుడు దశల వారీగా ఎలా దశల వారీగా అంటే ఇప్పుడు మీరు నియంత్రణ అనేటువంటిది ముందు రావాలి. నియంత్రణ అనేటువంటిది ఆ ధరలు చూస్తేనే మద్యం తాగాలన్న ఆలోచన ఎవరికి వస్తేనే ధర తలుచుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితిలో మద్యం రేట్లు పెంచుకుంటూ పోతూ మొదటి దశలో నిషేధం అమలు కోసం మొదటి దశలో మేము వేసేటటువంటి అడుగు, తర్వాత వాళ్ళ డీ అడిక్షన్ సెంటర్స్ ఎలా పెట్టాలి, తర్వాత దశల వారీగా స్టెప్ బై స్టెప్ తప్ప ఊరికి ఏదో వేగ్గా హామీ ఇవ్వటం కాదండి. ఇది ఖచ్చితంగా ఏదైనా సార్ అసాధ్యం ప్రపంచంలో ఏది ఉండదు. అసాధ్యాన్ని సైతం సంకల్పంతో సుసాధ్యం చేయగలం కూడా దశల వారీగా అనేటువంటి మద్య నిషేధాన్ని చెప్పడం జరిగింది. జర్నలిస్ట్ గా మంచి టాపిక్ వచ్చింది కాబట్టి నేను సవాల్ చేయకూడదు. కానీ ఒక ప్రశ్న, ఏ పార్టీ అయినా చీప్ లిక్కర్ ఇప్పుడు 60 రూపాయలకు 70 రూపాయలకు ఇస్తున్నట్టున్నారు. నిబ్ అంటే క్వార్టర్ అంటారు కదా, నిబ్బుని 60 రూపాయలకి ఇస్తున్నారు. మేము అధికారంలోకి రాగానే 250 రూపాయలు లేకపోతే 300 చేస్తాము చీప్ లిక్కర్ని, అలాగే ఇంకేదో మందుని 3 రెట్లు పెంచుతాము ధరలని ఎవరైనా చెప్పే సాహసం ఉందా మేనిఫెస్టోలో? వీలైతే ఫ్రీగా ఇస్తారంటారు కానీ ఆ ధైర్యం ఆ దమ్ము ధైర్యం ఉంటే మేనిఫెస్టోలో ఏ పార్టీ అయినా, యూ టేక్ ఎనీబడి ఎనీ పార్టీ, మేము 5 రెట్లు పెంచుతాం, లేదు పెన్షన్ ఎలాగైతే 10 రెట్లు పెంచాం 200 రెట్లు పెంచాం అని చెప్తున్నారు కదా, అలాగా మద్యం ధరలు పెంచుతాం, తద్వారా తాగేవాళ్ళు కొనలేక తాగడం మానేస్తారు అని ఎవరైనా మేనిఫెస్టోలో చెప్పే ధైర్యం ఉందా? శ్రీనివాసరావు గారు, ఐ నీడ్ యువర్ ఒపీనియన్. ఒకటి వెంకటకృష్ణ గారు, ఈ మద్య నిషేధం మీద అనేక సందర్భాల్లో చర్చలు జరిగినాయండి. ఇక్కడే కాదు, దేశ విదేశాల్లో కూడా. ఒక మాట చెప్తానండి, మీరు మొట్టమొదటి చెప్పిన మాటతో నేను కూడా ఏకీభవిస్తాను. నిషేధం అనేది రకరకాల ఒక మాఫియా వేరే విధంగా దాన్ని మళ్ళీ అవకాశం ఉందండి. అంటే అవాంఛనీయమైన పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశం మొత్తం ఒక యూనిట్గా లేదండి. ఒక పక్కనేమో మద్య నిషేధం ఉంటుంది ఒక రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో ఉండదు అనుకోండి, ఏమైతుంది చెప్పండి పరిస్థితి? ఖచ్చితంగా అక్కడికి ప్రవహించాల్సిందే, నీరు పళ్ళ మేరుగా అన్నట్టుగా. ఏమైతుంది? దీంతో మాఫియాలు పుట్టుకొస్తాయి. ఇది మన రాష్ట్రంలోనే మన కళ్ళారా మనం చూసాం. యాక్చువల్గా ఎన్టీ రామారావు పెట్టడం, తర్వాత దాన్ని దశల వారీగా తొలగించడం, దశల వారీగా అమలు చేయడం కాదు, దశల వారీగా తొలగించారు కూడా దానికి కారణం కూడా అప్పుడు చూసాం. అది మాఫియా, మద్యం మాఫియా అని ఒకటి వచ్చింది. ఇవాళ మీరు చెప్పిన మాటతో నేను పూర్తిగా ఏకీపిస్తాను. నేను మాస్కోలో చూశాను, ఇది రష్యాలో. అక్కడ కంప్లీట్గా అసలు నిషేధం అంటే ఏం లేదు, ఫ్రీ అవైలబిలిటీ. ఎందుకంటే చలి దేశం కాబట్టి దాంట్లో లేదు. కానీ గోర్బచేవ్ వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయబోయినాడు. కంట్రోల్ చేస్తే ఏం జరిగిందంటే అసలు పీఠానికే ముప్పు వచ్చింది. అంటే అదొకటే కారణం కాదనుకోండి, నేను చెబుతున్నాను. అలా అమెరికాలో ఉండి నేను చూస్తాను, ఇవాళ అనుకుంటాం మనం ఫారినర్స్ అంతా ఊరికి తాగి రోడ్ల మీద దొరుకుతారనుకుంటాం, కానీ మన దేశంలో తాగుతున్న తాగుడు కానీ అమ్ముడుపోతున్న మద్యం కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు. అక్కడ చాలా స్ట్రిక్ట్ గా అమ్ముతారండి, టైమింగ్స్ పాటిస్తారు.
చిన్న Right, వాళ్ళకి yeah. అమ్మరు. Right, చాలా right. మీరు చెప్పిన ఢిల్లీ వెంకటకృష్ణ గారు ఆ, ఎలక్ట్రానిక్ చాలా Right, విధంగా one మీరు minute, sir, చేయాలంటే 1 minute. ఎందుకంటే available ఒక ఇంపార్టెంట్ minutes టాపిక్ ఉంది. నేను 1 minute లోనే 1 minute ఇప్పుడు conclude. మిత్రుడు రాజీవ్ సార్ నేను చెప్పేది ఏంటంటే నేను దీని మీద నేను ఒక ఎందుకంటే రాజీవ్ అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు అవైలబిలిటీని మీరు- తగ్గించే ప్రయత్నం చేయండి. ఓకే రాజీవ్ తగ్గిస్తే ఏంటంటే కొంత కంట్రోల్ కొంత అదుపు అయ్యే అవకాశం ఉంటుంది తప్పితే మేము పైగా ఇంకోటి ఏంటంటే నేను ఇంకో మాట చెప్తానండి. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా మద్యం మీద వచ్చే ఆదాయంతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. There you are. ఇది నిర్వివాదాంశము, ఎవరు కాదంటానికి లేదు. Correct. ఇవాళ ఏది వాళ్ళు ఆ గంగిగోవు పాలని చెడగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరండి. అది అవును, దాదాపు అవును. చెప్పాలంటే కామధేను ప్రభుత్వాల అవును, పాలిట. అవును, అవును. ప్రజల పాలిట మృత్యుపాసం కావచ్చు కానీ Right. ప్రభుత్వాల పాలిట ఇది కామధేను. కరెక్ట్ సార్, దాన్ని కరెక్ట్. ఎవరు ఏమి చేయలేరు. లిక్కర్ మీద ఎక్సైజ్ ఆదాయం లేకుండా ప్రభుత్వాల మనుగడ అనేది అంత ఈజీగా సాధ్యమయ్యే పని కాదు. రాజీవ్, 15,000 Right, ఒక్క నిమిషం. ప్రభుత్వం ఎందుకు రన్ చేయకూడదు? రాజీవ్, ఆ అవును, యాంగిల్ ఢిల్లీ- అందుకే కూడా- ఢిల్లీ అన్నాను నేను. ఆ యాంగిల్ కూడా మనం ఆలోచించాలి. అందుకే ఢిల్లీ అన్నాను. Yes. ఇప్పుడు రాజు మీరు కొద్దిగా కరెక్ట్ చేసుకోండి. రైతు రుణమాఫీ 87,000 కోట్లు లేవు, అది కావాలని జగన్మోహన్ రెడ్డి చెప్పి అబద్ధం. ఎక్కడ కూడా వ్యవసాయ అనుబంధ రంగాలు నేను ఒక 5 కోట్లు పెట్టి రైస్ మిల్ కట్టుకుంటే దాన్ని వ్యవసాయ రుణంగా కోటయ్య గారి కమిటీ చేసింది అదే కదా సార్ పరిగణించరు. ముందు. పంట రుణాలే మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన రైతు రుణమాఫీ అంటే పంట రుణాలే. పంట రుణాలు 24,000 కోట్లు ఉండి 24 కోట్లు రద్దు చేశాం. మీ రాజశేఖర రెడ్డి గారు కేవలం 650 కోట్లు ఇచ్చాడు. 650 కోట్లు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడు 24,000 వాళ్ళ కోట్లు రాజశేఖర లోటు రెడ్డి బడ్జెట్. గారా? కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారా? ఎవరన్నా కానీ 24,000 కోట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక నెంబర్ 1. అట్లాగే మహిళలకి 21,000 కోట్లు లోటు బడ్జెట్లో ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఏమో మహిళా వ్యతిరేకి. 267 కోట్లు మాత్రమే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఈ డ్వాక్రా మహిళలకి ఇవ్వడం జరిగింది. 267 కోట్లు ఎక్కడ, 21,000 కోట్లు ఎక్కడ, మీరు ఆలోచించండి. సార్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కాదండి, రాజశేఖర రెడ్డి గారి రెజ్యూమ్ కి సమాధానం రామకృష్ణ చెప్పాలా, రాజీవ్ చెప్పాలా? ఎవరన్నా చెప్పండి. అందుకే ఇప్పుడు కాదు, ఎవరన్నా చెప్పండి. దయచేసి నా మాట నన్ను కొంచెం నా మీద అభిమానంతోనో ప్రేమతోనో ఇష్యూ ఇప్పుడున్న ఇష్యూసే మాట్లాడదాం. గతాల జోలికి వెళ్తే అంటే వారు అడిగిన దానికే కదా నేను సమాధానం చెప్తున్నా. వారు అడిగిందంటే విమర్శ మీరు ఎక్కడ చేసినప్పుడు కూడా వారు చేస్తారు. వారు- ఇక ఇదే పరంపర కొనసాగుతుంది. వారు అడిగిన దానికి ఇప్పుడు సమాధానం ఎంతవరకు చెప్పండి. సాధ్యం? ఇప్పుడు మధ్య నిషేధం అని వారు పెట్టారు, కాదు. దాని మీద ఒక చర్చ చేసాం. 6 నిమిషంలో కంప్లీట్ ప్లీజ్ చేస్తా. ప్లీజ్. ఇప్పుడు వారు అడిగిన దాన్ని నేను సమాధానం చెప్పకపోతే ప్రజలు నన్ను ఒప్పుకోరు కదా. నెక్స్ట్ ఫీజు రింబర్స్మెంట్ 6 నిమిషం కూడా కదా, 4 నిమిషాలు ఫీజు రింబర్స్మెంట్ చెప్పండి నాకు కూడా. ఫీజు రింబర్స్మెంట్ లోటు బడ్జెట్లో 13 జిల్లాలకి మేము 14,600 కోట్లు ఇచ్చాం. 23 జిల్లాలకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది 2,500 కోట్లు. ఆయన పెట్టిన బకాయి 2,400 కోట్లు. ఈ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు బకాయిలో రోసయ్య గారి మెడకు చుట్టుకొని శ్రీనివాసరావు గారి పెద్దలు జడ్జిమెంట్ చెప్పానండి. రోసయ్య గారి తలకు చుట్టుకొని ఫీజు సంక్షోభానికి దారితీసి విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలు సర్వనాశనం అయ్యారు. 14,000 కోట్లు ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడేమో ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదంట. 2,500 కోట్లు ఇచ్చి 2,400 కోట్లు అప్పు పెట్టిన ఆయనేమో మహానుభావుడు. అది వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఫీజు రింబర్స్మెంట్. వండమోసం.